హైదరాబాద్ లో యువతలు డ్రగ్స్ బాధితులుగా మారిపోతున్నారు. నగరంలో ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైనా అందులో యువతల పేర్లు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉండటం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం షార్ట్ ఫిల్మ్ నటి లావణ్య డ్రగ్స్ తో పట్టుబడగా తాజాగా మరో 2 యువతులు డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు దొరికిపోయారు. మిథున కొనగాల ప్రియను గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. అటు డ్రగ్స్ కు బానిసగా మారి పెడ్లర్ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది మరో యువతి. హైదరాబాద్ నగరంలోనే కాదు, జిల్లాలోని డ్రగ్స్ బాధితులుగా యువతలు మారుతున్న సంఘటనలు ఇప్పుడు పెను సంచలనం కలిగిస్తున్నాయి. రైట్, మరింత సమాచారం మన ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, డ్రగ్స్ బాధితులుగా యువతలు మారుతున్న సంఘటనలు ఇప్పుడు పెను సంచలనంగా మారుతున్నాయి. అసలు ఈ డ్రగ్స్ అనేది ఎవరు సప్లై చేస్తున్నారు, మరి ఎటువంటి పోలీసులు అడ్డుకట్ట వేయబోతున్నారు? ఇటీవల కాలంలో వరుసగా పట్టుబడుతున్నటువంటి బాధితులను చూస్తా ఉంటే ఒక విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే యువతలో కూడా మహిళలు ఎక్కువగా పట్టుబడుతున్న తీరు కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం. డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి యువతలు కూడా, ఎందుకంటే మొదట డ్రగ్స్ కన్జ్యూమర్స్ గా అలవాటు చేసుకుని ఆ తర్వాత బానిసలుగా మారి ప్రస్తుతం పెడ్లర్స్ గా అరెస్ట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. డ్రగ్స్ వాడుతూ వరుసగా పోలీసులు దొరుకుతున్నారు. కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హీరాయిన్ తో పట్టుబడ్డ లావణ్య కావచ్చు, తాజాగా డ్రగ్స్ అమ్ముతూ పోలీసులు పట్టుబడ్డ 2 యువతులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మనం చూస్తా ఉన్నాం. గచ్చిబౌలి పోలీసులు అదుపులో కూడా మిథున కొనగాల ప్రియ అనేటువంటి 2 కూడా 6 డ్రగ్స్ పెడ్లర్స్ తో కలిపి కూడా క్లబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తీరు మనం చూసాం. ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 16 పెరిగింది. మరికొంతమంది యువతులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కు బానిసలుగా మారి ఫెడ్లర్ల టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది మరొక యువతి. రాజేంద్ర నగర్ లో పోలీసులు మరొక యువతి పట్టుబడ్డది అనురాధానికి సంబంధించి. మన సంతోష్ నగర్ లో ఎండిఎంఏ డ్రగ్స్ తో కూడా పోలీసులకు అయేషా అనే ఒక పట్టుబడడం జరిగింది. నిజామాబాద్ లో ఆల్ట్రోజోమ్ అమ్ముతూ కూడా సావిత్రి అనేటువంటి యువతి పట్టుబడ్డది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతూ బోయినపల్లిలో కూడా మాన్షి అనేటువంటి మరొక యువతి పట్టుబడ్డ పరిస్థితి. అంటే న్యూ ఇయర్ డ్రగ్స్ సమయంలో కూడా డ్రగ్స్ విక్రయిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి సంజయ్ పట్టుబడ్డట్టు. అంటే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక ఇంజనీరింగ్ ఉన్నటువంటి కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, వివిధ విభాగాల్లో హైదరాబాద్ లో పనిచేస్తున్నటువంటి యువతులు డ్రగ్స్ కు అలవాటు పడి ఆ తర్వాత బానిసలుగా మారి డ్రగ్స్ విక్రయిస్తూ దొరుకుతున్నటువంటి తీరు విస్మయానికి గురి చేసిన నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మొత్తం గచ్చిబౌలి కేసు, నార్సింగ్ కేసు ఇవన్నీ కూడా తిరగదొరుకుతున్న పరిస్థితి. ఇంకా ఎంతమంది ఈ విధంగా బానిసలుగా మారారు, ఎంతమంది డ్రగ్స్ ముఠాల వాళ్ళ వలలో పడి చిక్కుకొని కూడా బానిసలుగా మారుతున్న అంశం సంబంధించి దర్యాప్తు మొదలు చేశారు. ఎన్సీబీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి కూడా ఈ అంశం పైన సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.